రైట్, ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తలోని అంశాలు మనం క్లియర్ కట్గా చూసాము. దానికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూదిమిట్ల బాలరాజు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సురేష్. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు జూమ్ ద్వారా మనకు జాయిన్ అయ్యారు. నమస్తే అండి విజయానంద్ గారు. నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. బాలరాజు గారు, ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఏదైతే బిల్లుకి సంబంధించి ఏదైతే డీలిమిటేషన్ పేరిట మహిళలకు 33% రిజర్వేషన్ అంశం సంబంధించి బిల్లు తీసుకొచ్చారు, దీనికి లింక్ పెట్టి మొత్తానికి ఎట్టకేలకు పార్లమెంట్లో సంబంధించినటువంటి మెంబర్స్ అంతా వీగిపోయే రకంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? ముందుగా సురేష్ గారు, మీకు టీ న్యూస్ ప్రేక్షకులకి, టీ న్యూస్ యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి విజయానంద్ గారికి నమస్కారం. 2-3 అంశాలను ఇలా ప్రధానంగా టీ న్యూస్ ద్వారా చర్చించుకోవాలి. ఒకటి, ఏదైతే రాజ్యాంగ సవరణ, ఏదైతే 131వ రాజ్యాంగ సవరణ, ఆ 131 రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే కేంద్రం ప్రతిపాదించే బిల్లు ఏదైతే ఉందో, ఏదైతే కేంద్ర పాలితాల సవరణ చట్టం కావచ్చు 2026, అదేవిధంగా డీలిమిటేషన్ సంబంధించి 2026 బిల్లు కావచ్చు, అదేవిధంగా మహిళా బిల్లు కావచ్చు, ఈ 3 బిల్లుల్ని ఒకే చోట పెట్టి 131వ రాజ్యాంగ సవరణ చేసి భారతీయ జనతా పార్టీ ఏదో బిల్లు ఆమోదించుకోవాలనే ప్రయత్నంలో ఇవాళ వెనక నుయ్యి ముందు గొయ్యి వెనక నుయ్యి అనే ప్రాంతంగా ఉన్నట్టుగా అనిపించింది నాకు వాస్తవంగా. భారతీయ జనతా పార్టీ మరి ఇవాళ అనేక రకాల బిల్లులు 2014 నుంచి 2023 వరకు అనేక బిల్లులు ప్రవేశపెట్టింది. ఏ బిల్లు కూడా సభ ముందు వీగిపోలే. కానీ మరి ఇవాళ ఎందుకు మహిళా బిల్లు విషయంలో, డీలిమిటేషన్ విషయంలో, అదేవిధంగా ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి సవరణ చట్టం ఏదైతే 2026 బిల్లు ఉందో, ఈ విషయంలో ఎందుకు ఈ రాజీ పడ్డదో నాకు అర్థం కావట్లేదు వాస్తవానికి. మరి వాస్తవానికి ఇవాళ ఏదైతే మీరు డీలిమిటేషన్ బిల్లుకు కానీ, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ చట్టంతో బిల్లు కానీ, అదేవిధంగా ఈ మహిళా బిల్లుకు కానీ మూడు వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ మహిళా బిల్లు సంబంధించి అనేక సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాలుగా ఈ బిల్లు ప్రజల్లో నానుతా ఉంది. అనేక సార్లు లోక్సభ ముందుకు వచ్చింది, రాజ్యసభ ముందుకు వచ్చింది, కొన్నిసార్లు ఆమోదం పొందింది, కొన్నిసార్లు రిజెక్ట్ అయింది. రాష్ట్రపతి దగ్గర కూడా ఇది బిల్లుకు ఆమోదం ఉంది వాస్తవానికి. ఏదైతే 2014 పూర్వమే, అయితే మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజ్యసభలో అదేవిధంగా లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది. మరి అలా మళ్ళీ ఎందుకు దీన్ని మిగతా బిల్లులతో కలిపి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టిందో అర్థం కావట్లేదు వాస్తవానికి. చాలామంది చాలా రకాలుగా అనేక మంది విశ్లేషకులకు చెప్పిన మాట ఏంటంటే, ఇలా మహిళలకు ఏదో మేము బిల్లు తీసుకొస్తున్నామని చెప్పేసి, అదేవిధంగా దాని వెనకాల భారతీయ జనతా పార్టీ 2029 ఎలక్షన్లను టార్గెట్ చేసుకొని ఏదైతే పార్లమెంట్ యొక్క నియోజకవర్గాల పెంపు ఏదైతే జరిగిందో, సుమారు 850 నుంచి 860 వరకు నియోజకవర్గాలు పెంచాలని, దానిలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం తగ్గే విధంగా కావచ్చు, అవి ఉత్తరాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం పెరిగే విధంగా భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తున్నటువంటి భావన దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొని ఉంది. దానికి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొన్ని అంశాలు చెప్పినారు. ఏదైతే మీరు జనాభా ప్రాతిపదికన తీసుకోవడం ద్వారా కావచ్చు, అదేవిధంగా జనాభా ప్రాతిపదికన తీసుకోవడం ద్వారా తెలంగాణతో పాటుగా మిగతా సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం తగ్గుతుంది. అప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమే రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయిస్తవి, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి 6వ వేలుగా మేము ఉంటామని చెప్పేసి అనేక మార్లు కేటీఆర్ గారు ఏదైతే డిలిమిటేషన్ వచ్చిన సందర్భం కావచ్చు, నియోజకవర్గాల పెంపు అంశం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారి మార్గదర్శకంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు. ఆ స్పష్టతను ఏదైతే చెన్నైలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీల సమావేశం జరిగినప్పుడు స్టాలిన్ నాయకత్వంలో స్టాలిన్ గారు ఎంత గొప్పగా ఎంత గట్టిగా వ్యతిరేకించారో బీఆర్ఎస్ పార్టీ అంత గట్టిగా వ్యతిరేకించింది. సౌత్ రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే జనాభా ప్రాతిపదికన చేస్తే, ఎందుకంటే 1971 తర్వాతకి ఏదైతే కుటుంబ నియంత్రణ కావచ్చు, అదేవిధంగా బాలికల విద్యా విషయంలో కావచ్చు, అదేవిధంగా శిశు మరణాల రేటు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఏదైతే భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి అనేక రకాల సంస్కరణల ఫలితంగా ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలని ఆమోదింపజేసి, కుటుంబ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు మంచిగున్నవి, అక్షరాస్యతలో మంచిగున్నవి, అదేవిధంగా బాలికా విద్యలో మంచిగున్నవి. కాబట్టి ఏం చేసింది, ఇక్కడ జనాభా తగ్గింది. కాబట్టి జనాభా ప్రాతిపదికన మీరు ఈ యొక్క విధానం తీసుకొస్తున్నట్టయితే, డీలిమిటేషన్ తీసుకొచ్చినట్టయితే సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే భావనను స్టాలిన్ గారు ఎంత గట్టిగా వ్యతిరేకించారో బీఆర్ఎస్ పార్టీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేసీఆర్ గారి మార్గదర్శకంలో వ్యతిరేకించిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాను. ఇవాళ ఆ సందర్భంలో ఇలా బిల్లు ఈగిపోవడం ఏదైతే ఉందో, బిల్లు ఓడిపోవడం ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన విధానం లేకుండా ప్రతిపక్ష పార్టీలతో కానీ సౌత్ స్టేట్స్ ఉన్నాయో వాటితో డిస్కషన్ చేయకుండా, ఏదైతే సౌత్ రాష్ట్రాలు ఏదైతే ఉందో ఇవాళ స్టాలిన్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఒక సంప్రదింపులు లేకుండా, వాళ్ళతో ఆలోచనతోని వాళ్ళతో మమేకం కాకుండా
వాళ్ళతో ఒక అఖిలపక్షం వేసో లేకపోతే జాయింట్ పార్లమెంటరీ సంబంధించి కమిటీ వేసో డిస్కషన్ చేసి సౌత్ రాష్ట్రాలకు ఏం అన్యాయం జరగదని ఆలోచన తీసుకెళ్ళాలి. ఎందుకంటే పెరుగుదల విషయంలో చూసినట్టయితే అమిత్ షా గారు ఏదో పార్లమెంట్లో చెప్పినారు, ఏది 50% మీకు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు ఒకే తిరిగి వేస్తామని. కానీ అది బిల్లులో ఎక్కడ కూడా దాన్ని ఎక్కడ కూడా సెంటెన్స్ రాలేదు. దాని మీద మేము ఎక్కడైతే వ్యతిరేకత వ్యక్తం చేసినాం. 50% అంటున్నారు మీరు, ఏదైతే అన్ని రాష్ట్రాలకు 50% వేస్తామని చెప్పినారు, జనాభాతో సంబంధం లేదు అంటున్నారు. కానీ బిల్లులో ఏమనుంది చదివితే, బిల్లు మొత్తం చదివితే ఏముందంటే 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ యొక్క డీలిమిటేషన్ జరుగుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఎక్కడ కూడా 50% అన్ని రాష్ట్రాలకు అనేది లేదు. కాబట్టి క్లారిటీ అర్థమైంది అన్ని ప్రతిపక్షాలకు. ఇక సౌత్ రాష్ట్రాలు చేస్తున్నటువంటి ఏదైతే ఎలిగేషన్ ఉందో ఇది నిజమైంది తెలిసిపోయింది. కాబట్టి బిల్లులో మీరు అఖిలేష్ యాదవ్ గారు అదే చెప్పారు, ఏదైతే మీరు 50% ఆదాయాన్ని పొందుపరచండి, అప్పుడు మేము చూస్తామని చెప్పేసి అన్నారు. ఇంకో మెలిక కూడా ఉందండి. 96లో దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, 99 నుంచి 2004 వరకు వాజ్పేయి గారు ఉన్నారు, 2004 నుంచి 2014 మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, 2014 నుంచి 2020 వరకు ఇలా మోదీ గారు ఉన్నారు. అంటే దేవగౌడ గారు, మన్మోహన్ సింగ్ గారు, వాజ్పేయి గారు, మోదీ గారు, అంటే నలుగురు ప్రధానమంత్రులు మారినా కూడా ఈ దేశంలో మనం అంటాం కదండి, ఎక్కడ అతివా మహిళ ఎక్కడ ఆకాశంలో సగం భూమిలో సగం అని చెప్పేసి నినాదాలకు ఉపయోగపడుతుంది తప్ప ఈ మహిళా బిల్లును తీసుకురావడంలో ఎక్కడ కూడా వీళ్ళు ఒక స్పష్టత లేదని ప్రధానంగా ఒక పాయింట్. రెండో పాయింట్ ఏదైతుందో 96లోనే దేవగౌడ గారు ఏదైతే ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు 81వ రాజ్యాంగ సవరణ చేసి ఈ బిల్లును పార్లమెంటు ముందుకు రాజ్యసభ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఒక ప్రతిపాదన ఆ రోజునటువంటి ములాయం సింగ్ యాదవ్ గారు, అదేవిధంగా శరద్ యాదవ్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఒకటి చెప్పినారు, ఏదైతే మీరు ఈ మహిళా బిల్లు తీసుకొస్తా ఉన్నారో ఈ మహిళా బిల్లులో ఉపకోట కావాలని, ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే ఈ కోటా ఇస్తా ఉన్నారు, ఓబీసీ మహిళలకు ఎందుకు ఉపకోట ఇస్తలేరు అనేటువంటి ఒక ప్రతిపాదన ఆ రోజు ఈ శరద్ యాదవ్ గారు శరద్ యాదవ్ చెప్పినారు. ఏం చెప్పినా చాలా పెద్దగా ఎలిగేషన్ చేస్తారు. ఒక బలహీన వర్గాల నాయకుడిగా నేను చాలా గర్వపడుతున్నా ఆ ప్రతిపాదన. ఏమని చెప్పారంటే, మళ్ళీ ఏముందండి మహిళా రిజర్వేషన్ తీసుకొస్తే ఈ పేద మహిళలు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు కూడా దీనిలో రావాల్సిన అవసరం ఉంది. ఏమున్నది, కటింగ్ చేసినటువంటి మహిళలు, రెబాన్ క్లాసులు పెట్టుకునే మహిళలు పార్లమెంట్లోకి వస్తారు తప్ప పేద మహిళలు ఎవరు రారు అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి, ఒకవేళ ఈ బిల్లు మీరు ఒకవేళ ఓబీసీల అంశము లేకుండా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లేకుండా మీరు ఈ బిల్లును ప్రవేశపెడితే నా మించి నా శవం ముందు నుంచి తొక్కుండా పోవాలని చెప్పి శరద్ యాదవ్ గారు ఆ రోజు పెద్ద ఎత్తున ఎలిగేషన్ పెట్టడం జరిగింది. అంటే ప్రధానంగా మీ బీఆర్ఎస్ పార్టీ మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, మహిళా బిల్లుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తా ఉంది. ఈ మహిళా బిల్లును డీలిమిటేషన్తో సంబంధం లేకుండా పెట్టండి అనేది ఒక అంశం అయితే, ఈ మహిళా బిల్లులో ఓబీసీల అంశాన్ని స్పష్టంగా చేర్చాలి, ఓబీసీ మహిళలకు కూడా దీంట్లో కోటా ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ వాదన అనేది టీ న్యూస్ ద్వారా తెలియజేస్తాం. తప్పకుండా ఏదైతే డీలిమిటేషన్కి లింక్ పెట్టి మహిళల రిజర్వేషన్ అంశాన్ని తీసుకురావడమే ఇక్కడ ఫెయిల్యూర్కి ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తున్నట్టు విజయానంద్ గారు, ఏదైతే పార్లమెంటులో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మొత్తానికి ఎట్టకేలకు వీగిపోయింది. ప్రధానంగా డీలిమిటేషన్కి లింకు పెట్టి మహిళా బిల్లును అమలు చేయడానికి ప్రయత్నించింది బీజేపీ సర్కార్. మొత్తానికి మిగతా పార్లమెంట్ సభ్యులందరూ కూడా దాన్ని వ్యతిరేకించినటువంటి అంశం. ప్రధానంగా ఒప్పుకున్నప్పటికీ కూడా దానికి లింకు పెట్టడమే ప్రధానంగా వ్యతిరేకత వ్యక్తమైనటువంటి అంశం. దాంతో పాటుగా 2011 జనాభా లెక్కలు తీసుకొని చేయడం వల్ల కూడా ఈ ఇంపాక్ట్ కనబడింది అనుకోవాలి, ఏంటి అనుకోవాలి? ఖచ్చితంగా బీజేపీకి మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేటువంటి చిత్తశుద్ధి ఈ సందర్భంగా లేదనేది స్పష్టమవుతుంది. మనకి ఇంకొక అంశం గమనిస్తే, దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ వ్యతిరేకమని ఇప్పటి వరకు చెప్పలేదు. అంటే అన్ని పార్టీలు కూడా ఇవాళ 50% మహిళా రిజర్వేషన్లని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే మారిన సామాజిక పరిణామాలలో ఇప్పటికే మహిళా సమాజానికి చాలా అన్యాయం జరిగింది, వాళ్ళకు దక్కవలసినటువంటి స్థానం దక్కలేదు అనేది స్పష్టం. ఈ నేపథ్యంలో ఇప్పుడు 3 టర్ములుగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అందుకోసం చిత్తశుద్ధితో పనిచేయలేదు. ఇప్పుడు ఈ సందర్భంగా ఏదైనా ఈ సవరణ బిల్లుతో ఏమైనా చేస్తారేమో ఈ పార్లమెంటు వాళ్ళకు వచ్చిన ఈ 5 ఏళ్లలో అని చూస్తే కూడా వాళ్ళు ఈ రిజర్వేషన్ బిల్లును వేరే బిల్లులతోటి జాయింట్ చేయడం ద్వారా ఆ మహిళా రిజర్వేషన్ బిల్లును పక్కన పెట్టడంతో పాటు, ఒకవేళ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాల్సి వస్తే శాశ్వతంగా బీజేపీ ఈ దేశంలో అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేటువంటి ఒక ప్లాన్ వేసుకొని వచ్చిందని అందరికీ స్పష్టమైన నేపథ్యంలో మాత్రమే అది విఫలమైందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు జనాభా లెక్కలను కులాల వారీగా కులగణనతో కలిపి చేయలేదు.
చేయకపోవడం ద్వారా మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గాలకైతే వాళ్ళ వాటా దక్కాలనో ఆ వాటాను డిక్లేర్ చేస్తలేదు. ఇవాళ నిజంగా బీజేపీకి మహిళల అంటే సమభాగానికి సమాన అవకాశాలు అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే సమాజంలో కులాల వారీగా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి చిత్తశుద్ధి కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకని కులాల ఘన విభజన చేసి అట్ ది సేమ్ టైం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి అది సపరేట్ బిల్లుగా తీసుకొచ్చి ఉంటే ఇవాళ ఏ పార్టీల నిజ స్వరూపాలు ఏమిటి, బయటికి ఎవరు మహిళలకు మద్దతు ఇస్తున్నారో, అంతర్గతంగా ఎవరు దుర్మార్గం చేస్తున్నారు అనేది కూడా ఇవాళ దేశం ముందట అందరి స్వరూపాలు బయటపడుతుండే. మనం విశ్లేషించుకునే దాని ప్రకారం దాదాపు ఎవరు వ్యతిరేకించే వాళ్ళు, ఒకవేళ మహిళా బిల్లునే తీసుకొచ్చేస్తే ఎవరు కూడా వ్యతిరేకించే వాళ్ళు కాదు. కానీ వాళ్ళు మహిళా బిల్లును వీళ్ళందరూ వ్యతిరేకించిరని చెప్పి వీళ్ళను ఇతర పక్షాలను బ్లేమ్ చేసే ఉద్దేశం ఒకటి లేదు. వీళ్ళు అంగీకరిస్తే ఏమవుతుందంటే ఇవాళ మొత్తం ఉత్తర భారతదేశంలో వాళ్ళకు అనుకూలమైనటువంటి రాష్ట్రాల్లో ఈ పార్లమెంటు మెంబర్ల సంఖ్యను పెంచుకునేటువంటి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. ఇది 2027 తర్వాత చేయాల్సినటువంటి పనిని వాళ్ళు మళ్ళా ఎన్నికలలో మరొక్కసారి తమ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పటి వరకు బీజేపీకి ఎంత ప్రయత్నం చేసినా అధికార అవకాశాలు కానీ వాళ్ళ ఓటు కానీ వాళ్ళ మెంబర్స్ శాతం కానీ పెరగటం లేదు. అందువల్ల ఈ ప్రాంతాల సంఖ్యను తగ్గించడం ద్వారా నార్త్లో ఏదైతే కొంత వెనుకబాటుతనము అదంతా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో బీజేపీ బలంగా రాజకీయంగా శక్తివంతంగా ఉంది కాబట్టి అందుకనే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలన్నీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించినాయి. ఈ ప్రాంతాలలో ఎక్కడైతే బీజేపీకి పట్టు లేదో ఈ ప్రాంతాలకు అతీతంగానే ఆ రాజ్యాధికారాన్ని శాశ్వతంగా ఉంచుకునే వాళ్ళ అనుకూల ప్రాంతాలని ఇవాళ తమ చేతిలో పెట్టుకోవడానికి చేసినటువంటి ఒక ఆలోచనగా ఇవాళ మొత్తము ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కానీ గమనించినవి కనిపెట్టినవి కాబట్టి వాళ్ళు మొదటి నుంచి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇంకేం డిమాండ్ చేస్తున్నారు, మీకు నిజంగానే మహిళా రిజర్వేషన్ బిల్లుని మీకు అమలు చేయాలనుకుంటే ప్రత్యేక సమావేశాలు పెట్టి ఇప్పుడు పెట్టచ్చు కదా. ఓన్లీ ఒకటే మహిళా రిజర్వేషన్ బిల్లు తోటి ఇవాళ 31వ రాజ్యాంగ సవరణ బిల్లు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టనియండి, ప్రత్యేక సమావేశాలు పెట్టనండి వాళ్ళకు రావాల్సిన వాటా కోసము. ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, ఈ డీలిమిటేషన్ మహిళా బిల్లును మిక్స్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం అని అంటున్నారు కదా. చలో డీలిమిటేషన్ పక్కన పెట్టి మేము మహిళా బిల్లునే తీసుకువస్తున్నాము, ఇవాళ మీ సంగతి చెప్తామని బీజేపీ వాళ్ళు రేపు పొద్దుగల ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాలు పెట్టి మహిళా బిల్లును పెట్టచ్చు కదా. పెట్టరు. ఇవాళ పెట్టకపోగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మహిళా బిల్లును వీళ్ళు వీగిపోయేటట్టు చేసి రన్ని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ రోడ్ల మీద వేసి ప్రచారం కూడగట్టుకునే ప్రయత్నాలు బందిపెట్టి చిత్తశుద్ధితోటి నిజంగానే ఏ సామాజిక వర్గాలకు దక్కాల్సినటువంటి అవకాశాలు ఆ సామాజిక వర్గాలకు ఇచ్చే ప్రయత్నాలు ఇప్పటికైనా రాజకీయ పార్టీలు చేయాలి. ఈ పైన ఒక మాట సమయం వచ్చినప్పుడు ఆచరించడానికి వచ్చేటప్పటికి ఒక మాట ఒక వ్యవహారం చేసేటువంటి ధోరణి భారతదేశంలో ఇప్పటికీ తగదు. ఎందుకంటే సమాజము ఇవాళ ఈ ప్రసార సాధనాలు సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరికీ ప్రతి విషయం మీద అవగాహన వస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ యొక్క దోబూచులాటలు డ్రామాలతోటి ప్రజలను వంచేటువంటి ప్రయత్నం చాలా తప్పు. ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్ అనే పేరు మీద మొత్తము తమ రాజ్యాధికారాన్ని రేపు 2027 ఎన్నికలలో కూడా తమ చేజిక్కించుకునేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక ఆలోచనగానే మొత్తం దేశమంతా ఇవాళ గమనిస్తుంది. కాబట్టి ఇవ విపక్షాలేవో మహిళలకు వ్యతిరేకం అని చెప్పి చేసే ప్రచారము చాలా తప్పు. ఆ పేరు మీద మహిళా రిజర్వేషన్ పేరు మీద ఎట్లయితే తమకు అనుకూలమైనటువంటి ఒక రాజకీయ వ్యవహారాన్ని దేశంలో చేసుకోవాలని బీజేపీ చేసినటువంటి కుట్రలను భగ్నం చేసినటువంటి సందర్భంగా మాత్రమే చూడాలి. ఇది నిజంగా ఒక రకంగా ఇప్పుడు ఈ 3 టర్ములలో ఒకసారి ప్రతిపక్షాలకు కూడా ఈ దేశంలో ఇంకా గొంతు మిగిలింది. ఐకమత్యంగా గట్టిగా కొట్లాడితే ఈ దేశంలో ఖచ్చితంగా ప్రతిపక్షాల మాట కూడా ప్రజల వాయిస్గా వినబడుతుంది అనేటువంటి ఒక ఎగ్జాంపుల్గా కూడా ఇవాళ మనకి ఇది నిలబడ్డది. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు మేము ఏమైనా చేయగలం అనేటువంటి దాన్ని మనం అవకాశం ఇస్తే అది దేశానికి ప్రజలకు మంచిది కాదు. ప్రతిపక్షాలు ఉండాలి, అధికార పక్షాన్ని ఎప్పటికప్పుడు అవి కట్టడి చేయాలి.
దేశానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మనము కార్యక్రమాలు తీసుకోవాలి. కానీ మొత్తము వాళ్ళకు అధికార బలం ఉందని చెప్పి రాజ్యాంగ సవరణల ద్వారా అధికారాన్ని ఎప్పటికీ చేజిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తాయో, అలాంటప్పుడు ఇట్లా ప్రతిపక్షాలు కొద్దిగా బలంగా ఉంటే ఈ పార్లమెంటు ఉభయ సభలలో ఇవాళ తగినంత వాటా ఉండడం వల్ల ఇవాళ మనకు చాలా మంచి అవకాశం దక్కింది. సో ఈ పరిణామాలు అయితే చాలా మంచివి. లేకపోతే నార్త్ లో ఇప్పటికే ఎప్పుడు కూడా మన సౌత్ నుంచి ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. మొదటి నుంచి నార్త్ డామినేషన్ అనేది విపరీతంగా ఈ దేశంలో కొనసాగుతుంది. అట్లాంటి భావన మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడు ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంకా ఉత్తరాది ప్రాంతాలకి రాజకీయ బలాన్ని చేకూర్చేటువంటి కార్యక్రమాలు తీసుకురావడం అనేది ఈ దేశంలో ఈ సామరస్యతను, ఈ దేశంలో ఒక ఉమ్మడి భావనని కొంత భగ్నం చేసేటువంటి పని కూడా అవుతుంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా అట్లాంటి చేయకూడదు. అందరికీ సమాన వాటా ఉంది, అందరికీ ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎవరైనా అధికారాన్ని చేకూర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయనే ఒక ఫీల్ ను ఈ దేశానికి ఇవ్వాల్సిన బాధ్యతాయుతమైన అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. ముఖ్యంగా బీజేపీ ఈ ఉత్తరాది భావన నుంచి బయటపడకపోతే ఇప్పటికే దక్షిణాదిలో ఎన్నడూ ఒకనాడు రాజ్యాధికారానికి వస్తలేదు. భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో రావడానికి అవకాశం కూడా ఉండదు. బాలరాజు గారు, ప్రధానంగా విజయానంద్ గారు కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఏదైతే ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఈ రకంగా లింక్ బిల్లులు తీసుకురావడంలో ఫెయిల్యూర్ చేయడంలో సక్సెస్ అయ్యామని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా బీజేపీ చేసినటువంటి ఎత్తుగడలో చేసినటువంటి పాచిక పారలేదనుకోవాలి ఇక్కడ. ప్రధానంగా సురేష్ గారు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఓకే, కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలు మాత్రం ఇలా సక్సెస్ అయింది. ఎందుకంటే ఇవాళ అఖిలేష్ యాదవ్ గారు సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఇవాళ తమిళనాడులో డిఎంకే స్టాలిన్ పార్టీ కావచ్చు, ఇవాళ తెలంగాణలో ఉన్న భారత రాష్ట్ర సమితి కావచ్చు, ఇవి కూడా సక్సెస్ అయినాయి. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాలే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దోబూసలాటే ధోరణి. ఏం మాట్లాడుతుండే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మహిళా బిల్లు వీగిపోవడం అంటే స్వర్ణయుగం లాంటిదట. ఈ ముఖ్యమంత్రి మధుడినే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఏం మాట్లాడాలి? ఒక ముఖ్యమంత్రికి ఏం మాట్లాడాలి? కనీసం ఒక తెప్పించుకోవాలి నివేదిక. అసలు ఈ బిల్లులో ఏమేమి ఉన్నాయి? అసలు ఈ డీలిమిటేషన్ బిల్లుతో పాటుగా మహిళా బిల్లు ఉంది. అది ఈ రాజ్యాంగ సవరణలో ఈ రాజ్యాంగ సవరణ ఈగిపోవడం అంటే ఈ మహిళా బిల్లు పోతుందంటున్నావు కదా. ఏమన్నా నువ్వు డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ మహిళా బిల్లు మీద ఆమోదిస్తున్నావు చెప్పాలి. కానీ మహిళా బిల్లు ఈగిపోవడం అంటే స్వర్ణయుగం లాంటిదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్లో పెడతారు. ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి? మధ్యుడిని మాట్లాడుతున్నాయి ముఖ్యమంత్రి. ఈయన మతిలేక మాట్లాడుతుంది ఈ ముఖ్యమంత్రి. ఇంకో ఎంపీ మతిలేక మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య గారు మాట్లాడిన మాటలేంది? ఒకవైపు ప్రధానమంత్రి మోదీ గారేమో చంద్రబాబు నాయుడిని మెప్పించడం కోసం, చంద్రబాబు నాయుడు మద్దతు కోసమేమో ఏమని మాట్లాడతాడు? తెలంగాణను తల్లి నుండి పిల్లని వేరు చేసినట్టుగా ఉందని చెప్పేసి మాట్లాడతారు. తేజస్వి సూర్య గారేమో ఇదే సౌత్ రాష్ట్రం కర్ణాటక నుండి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏమో మాట్లాడతాడు? ఇవాళ తెలంగాణ ఏర్పాటునంటే ఇండియా పాకిస్తాన్తో పోలుస్తారు. మతి ఉండి మాట్లాడుతురా, మతి లేక మాట్లాడుతుర్రా? ఈ పిల్ల ఒక చిన్న పిల్లోడు, ఆయన 2 సార్లు ఎంపీ అయింది, అయింది వచ్చు కావచ్చు. ఏం మాట్లాడుతూ? తెలంగాణ చరిత్ర తెలుసా? తెలంగాణ ఉద్యమ నేపథ్యం తెలుసా? తెలంగాణ కోసం ఎన్ని త్యాగాలు చేసిరో ఈ ప్రజలు తెలుసా? కేసీఆర్ గారి నాయకత్వంలో నడిపిన రాజకీయ చాణక్యం తెలుసా? నాకేమనిపిస్తుందంటే, ఒకవైపు తేజస్వి సూర్య గారేమో తెలంగాణకు వ్యతిరేకంగా, అసలు సవరణ బిల్లుకు తెలంగాణకి ఏం సంబంధం? డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు, కేంద్ర పాలిత సంబంధించిన చట్టాల సవరణ బిల్లు 3 ప్రవేశపెడితే ఆ 131 రాజ్యాంగ సవరణ దాంట్లో చేస్తే దాని మీద మాట్లాడమని భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్యకు అవకాశం ఇస్తే ఆ బిల్లులేంది తెలంగాణ ఇండియా పాకిస్తాన్తో పోల్చడం ఏంది? నాకు అర్థం కావట్లే. అంటే దీని వెనకాల ఏం కనపడుతుందంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల ఒక వివక్షత ఉన్నది అనేది అర్థమవుతా ఉంది. ఒకవైపు మోదీ గారు అదే మాట మాట్లాడతారు, ప్రధానమంత్రి గారి సమక్షంలో పనిచేసే భారతీయ జనతా పార్టీ ఎంపీ అదే మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ మాట్లాడుతూ ఉంటే వీళ్ళ గుడ్డి గుర్రాలకు పన్ను తోవినట్టుగా వీళ్ళు 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దాంట్లో కూర్చుంటారు. అదే 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు అన్నీ కూర్చుంటారు. ఇంకా తెలంగాణ పైన, కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, ఒంటికాల పైన లేసే ఒక హిందూ సింహం బండి సంజయ్ గారు కూడా అలానే కూర్చుంటాడు. ఇక కేంద్ర మంత్రి ఎప్పుడు కూడా మూతి మూసుకునే కేంద్ర మంత్రి ఒక ఆయన కిషన్ రెడ్డి గారు అలానే కూర్చుంటాడు. 2 కేంద్ర మంత్రులు, 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు, వీళ్ళు 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. ఎప్పుడు చెప్పేది తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలంటే గులాబీ జెండాకు ఓటేయాలని కేసీఆర్ గారు ఎప్పుడు ఎందుకు పలికేదంటే ఈ విధంగా ఒక వాచ్ డాగ్ లెక్క ఉండాల్సిన అవసరం ఉందని భారత రాష్ట్ర సమితిని గెలిపిస్తే మేము అనేవాళ్ళం. ఇవాళ పార్లమెంట్లో భారత రాష్ట్ర సమితి ఎంపీలు ఉంటే ఈ మాట తేజస్వి సూర్య మాట్లాడాడా? ఒకవేళ తేజస్వి సూర్య ఆ మాట మాట్లాడితే
మా భారత రాష్ట్రం ఎంపీలు దాంట్లో ఉంటే ఖచ్చితంగా పోయి దాడి చేసేవాళ్ళు. ఇది కదా ఇవాళ రాజ్యసభలో మేము ఉన్నాం. ఎమ్మటి ఏం చేసి మా ఉద్యరాజు రవిచంద్ర గారు వెంటనే 4 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు వెళ్ళి వెంటనే అక్కడ కంప్లైంట్ చేసినారు, ఈ వాక్యాలు వెనుక తీసుకోవాలని చెప్పేసి ప్లకార్డులతో నిరసన తెలియజేసినారు. ఏమని? ఈ తేజస్వి సూర్య వ్యాఖ్యల్ని యొక్క రికార్డ్స్ తొలగించాలని చెప్పేసి. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు, 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీ మాట్లాడరు. ఇక మహిళా బిల్లు ఈగిపోవడం స్వర్ణయుగం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక రేవంత్ రెడ్డి గారు మొత్తం విపక్షాలన్నీ కూడా ఏకం చేసి స్టాలిన్ దగ్గర పోయిన అయినా సార్ ఏం మాట్లాడాడు? ఇలా కేటీఆర్ గారు వాదించిన కనీసం సౌత్ స్టేట్ సంబంధించినటువంటి సమావేశం చెన్నైలో జరిగినప్పుడు. కాబట్టి భారత రాష్ట్ర సమితిగా డిఎంకేగా అఖిలేష్ యాదవ్గా ఈ డీలిమిటేషన్ బిల్లు వ్యతిరేకించిన విజయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కానీ మహిళా బిల్లు విషయంలో ఇలా దోబూతులాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇది ఒక చెంపపెట్టు లాంటిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలా అనేక బిల్లులు ఆమోదింపజేసుకురు కదా మీరు. మరి ఈ బిల్లు ఎందుకు మీకు దీని స్పష్టత లేదా? మీకు మహిళా పట్ల రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన లేదా? కాబట్టి ఇలా ఇంకో అంశం కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఒకవైపు మహిళా రిజర్వేషన్స్ కావచ్చు, ఇవాళ అంబేద్కర్ సంబంధించిన జయంతి జరిగింది. ఏదైతే అంబేద్కర్ సంబంధించిన జయంతి జరిగింది 14వ తారీఖు రోజు. ఇవాళ కనీసం 2.5 సంవత్సరాల తర్వాతకినైనా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ అయితే 125 అడుగుల విగ్రహాన్ని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక ఐకానిక్ విగ్రహాన్ని కేసీఆర్ గారు నిర్మిస్తే ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఇవాళ నేను అక్కడి నుంచి బండి వస్తామంటే ఆ అంబేద్కర్ విగ్రహంలో కేసీఆర్ కనపడతా ఉన్నాడు. నాకు ఆ డాక్టర్ బాబా అంబేద్కర్ సచివాలయంలో కేసీఆర్ గారు కనపడతా ఉన్నాడు. అమరవీరుల జ్యోతిలో కేసీఆర్ గారు కనపడతా ఉన్నాడు. అదేవిధంగా ఏదైతే యాదాద్రి టెంపుల్లో కేసీఆర్ కనపడతా ఉన్నాడు. ఇవి ఐకానిక్ సింబల్గా నిర్మించిన ఈ యొక్క ప్రాంతాలని ఎక్కడ దీన్ని కనీసం దండేయలేరండి. దండేయకపోతే బీఆర్ఎస్ పార్టీగా కేటీఆర్ గారి నాయకత్వంలో మా విద్యార్థి విభాగం మీరు కాక ఈసారి అంబేద్కర్ జయంతిని పెద్ద విగ్రహం దగ్గర జరపకపోతే 120 అడుగు దగ్గర విగ్రహం దగ్గర జరపకపోతే మేము అక్కడ వచ్చి మేమే శుద్ధి చేస్తామంటే మా మాటకు భయపడి డిప్యూటీ సీఎం మంత్రులు అందరూ వచ్చేసి చేసినారు. అయినప్పటికీ కేటీఆర్ గారి నాయకత్వంలో మీరు ర్యాలీగా వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి ఇది ఐకానిక్ విగ్రహం కదా ఎందుకు ఇది అని ఇవాళ ఏమంటూ 9 మందితో కమిటీ అట కాళేశ్వరం విషయంలో. ఒకవైపు ఇవాళ నేను చెప్తాను ఇక రేవంత్ రెడ్డి గారు ఆపలేరు. కేసీఆర్ గారి యొక్క ఏదైతే అంటున్నాడు కదా కేసీఆర్ ఆనవాళ్ళని మొత్తం తూర్చేస్తాడు కదా, తూర్చలేవురా బాబు. కేసీఆర్ గారు ఏదైతే ఈ ఆనవాళ్ళు రూపొందించిండో అది తెలంగాణ ప్రజల కోసం రూపొందించింది, నీళ్ళకు కుట్రల కోసం కాదు. ఇలా కాళేశ్వరం మీద కూడా తెరచాల్సిందే. నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని ఏ విధంగానైతే తెరిచినవో కాళేశ్వరాన్ని కూడా నువ్వు బాగు చేయాల్సిందే. బాగు చేయాల్సింది గారు కుట్రలు మానవిగా విశ్వాల్ కమిటీ వేసావు, ఇంకే ఏది మొత్తం ఘోష్ కమిటీ వేసావు, దానికో 3 కోట్లు ఖర్చు పెట్టావు. కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని బదనం చేయాలని చూసావు, హరీష్ రావు గారిని బదనం చూసినావు, అంబేద్కర్ పట్ల బదనం చేయాలని చూసినావు, సచివాలయం పట్ల బదనం చేయాలని చూసినావు, అమరవీరుల స్థూపాన్ని అమరవీరుల జ్యోతిని బదనం చేయాలని చూసినావు. ఇక నీ బదనాలు పనికిరావిగా. ఇక ప్రజల్ని మేలుకొన్నారు. డెఫినెట్ గా నువ్వు ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని తెలిసినవో కాళేశ్వరాన్ని కూడా పునరుద్ధరించి రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి యొక్క గొప్పతనం ఏదో తెలుస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి. రైట్ అండి. మొత్తానికి ఏదైతే పార్లమెంట్లో జరిగినటువంటి బిల్లుకి సంబంధించి ప్రధాన ప్రతిపక్షాలను కూడా సక్సెస్ అయ్యాయి. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు ఇక్కడ సక్సెస్ అయ్యాయని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు విజయానంద్ గారు ప్రధానంగా ఏదైతే ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా ఆ ఎంపీని బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా అది చాలా గర్హించదగ్గ విషయము. ఈ మోడీ నాయకత్వంలోని బీజేపీకి తెలంగాణ పట్ల ఒక రకంగా ద్వేషభావన, వ్యతిరేకత, తెలంగాణ ఏర్పాటును పదే పదే కించపరిచేటువంటి ధోరణి గత ఒక 4 సంవత్సరాలుగానైతే తీవ్రంగా చేస్తున్నారు. ఒకవైపు ఏ సందర్భం వచ్చినా ఒక్కొక్కసారి సందర్భాలు లేకుండా యాక్చువల్గా తేజస్వి సూర్య మాట్లాడింది అయితే అసలు సందర్భరహితం. అది అక్కడ మహిళా రిజర్వేషన్ తర్వాత డీలిమిటేషన్ బిల్లు మీద చర్చ జరుగుతుంటే తెలంగాణ అంశాన్ని ముందడికి తీసుకొచ్చి కాంగ్రెస్ను విమర్శించాలంటే 200 తప్పులు ఉన్నాయి కాంగ్రెస్ చేసినాయి. యాక్చువల్గా కాంగ్రెస్ చేసి లేటుగా చేసిన ఒకే ఒక మంచి పని తెలంగాణ ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెట్టడం. అది తెలంగాణలో ఇంత పెద్ద ఉద్యమం జరిగి 2009లోనే అనౌన్స్ చేసి 12 దాకా తాత్సారం చేసి 1000 మంది చావుకు కారణమై చివరకు అంత పెద్ద మొత్తంలో ఒక పార్లమెంటు మెంబర్ అదే పార్టీకి చెందిన అద్వానీ గారే పార్లమెంట్లో మాట్లాడతారు. మన సహచర ఎంపీ గారు చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నారు కేసీఆర్ గారు. అక్కడ ఆయన పరిస్థితి విషమంగా ఉంది, మన ఒక సభ్యుని మనం కోల్పోవద్దు, వెంటనే మనం బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ ఇవ్వాలి, అది ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష అని చెప్పిండు. ఎల్కే అద్వానీ బీజేపీ పార్టీలో ఈయన లేడా?
ఇంత దుర్మార్గంగా మాట్లాడము, ఒక దేశ విభజనతో పోల్చి చెప్పడం అంటే ఇది ఇది సమైక్యవాదుల భావజాలాన్ని మెదల్లో నింపుకున్నటువంటి భావన. ఇవాళ చంద్రబాబుతో అంటగాగుతున్నటువంటి బీజేపీ వాళ్ళకి 100% అవే లక్షణాలు వచ్చినాయి. చంద్రబాబు కదా ఇవాళ ప్రత్యేక రాష్ట్రమైన ఆయన రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేసుకోకుండా అవకాశం వచ్చినప్పుడల్లా ఈ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రం మీద విషం జిమ్మే ప్రయత్నం ఎక్కడైతే చేస్తుంటాడో, అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడ అవకాశం వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరచడం, పార్లమెంటులో బిల్లు ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా నిన్న వాళ్ళు ఏదైతే రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టారో అట్లాంటి సవరణ ద్వారా ఆమోదం పొంది అదే సభలో ఆమోదం పొందిన దాన్ని వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. బీజేపీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చినటువంటి బిల్లును ఇండియా పాకిస్తాన్గా విభజించడం అంటే అవగాహన రాహిత్యం కాదండి. అది ఖచ్చితంగా ఒక రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఓకే, ఆంధ్ర నుంచి ఉన్న నాయకత్వం మొదటి నుంచి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని లాబీ చేయడం ద్వారా, వాళ్ళను మచ్చిక చేసుకోవడం ద్వారా, రకరకాల పద్ధతులలో వాళ్ళను గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా తెలంగాణను ఆ గత 60 ఏళ్ళు దోపిడీ చేయడమే కాకుండా రాష్ట్ర ఏర్పాటును 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అడ్డుకోవడమే కాకుండా ఇవాళ ఏర్పడ్డటువంటి రాష్ట్రం మీద కూడా నిరంతరం విషం జిమ్మేటువంటి ఒక దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ కూడా మన పరిపాలన మనం కొనసాగించుకుంటూ రాష్ట్రం ఏర్పడుతుంటే ఇందులో జోక్యం చేసుకొని ఇక్కడ రాజకీయాలలో వాళ్ళ అనుచరులను అనుయాయులను జొప్పించి వాళ్ళ పెట్టుబడిదారి మూకలతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అభివృద్ధి కొనసాగింపును కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే ఒక దుర్మార్గాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆనాడు తెలంగాణను వ్యతిరేకించినటువంటి ఒక ముఠాలే. ఆ ముఠాలు నిరంతరంగా చాలా యాక్టివ్గా ఈ గత 2-3 ఏళ్లుగా పనిచేస్తున్నాయి. దానికి మనకు నిదర్శనాలే మన బ్యారేజీలు పేలిపోతున్నాయి, మన చెక్ డ్యాములు వేలిపోతున్నాయి, మన నీళ్లు మళ్ళా మనం ఆనకట్టలు కట్టి ఆపుకున్న నీళ్ళన్నీ కిందికి ప్రవాహమై వెళ్ళిపోతున్నాయి. ఈ దుర్మార్గాలన్నీ అంతర్గతంగా చేస్తూ ఇవాళ శబ్దం వచ్చి మేడిగడ్డ కుంగింది అన్నారో లేదో రేపే కమిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వం. చూడండి మరి ఒక్క రోజులోనే కమిషన్ వేసి ఇక్కడ మొత్తము ఘోరం జరిగిపోయిందని నివేదిక ఇచ్చినటువంటి కేంద్రము అదే కేంద్ర సంస్థ రిపేర్ చేయమని అంటే దానికి అనుమతులు ఇవ్వట్లేదు. ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన అనుమతుల కోసం వెయిట్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఎందుకు అనుమతి ఇచ్చి వెంటనే నిర్మాణం చేయమని ఎందుకు చెప్పదు? అంటే అది నిర్మాణం చేయకుంటే ఎవరికి లాభం జరుగుతుందో వాళ్ళకి లాభం చేయాలి. ఇక్కడ దీని పేరు మీద దీన్ని ఉపయోగంలో తీసుకురాకుండా ఆపాలి. ఇట్లా కేంద్రము అవసరం వచ్చినప్పుడు తెలంగాణ ఏర్పాటును కించపరుస్తూ మాట్లాడడమే కాకుండా ఏర్పడ్డ తెలంగాణను కూడా ప్రజలు వినియోగించుకోకుండా కూడా ఎక్కడికక్కడ అవతలి వాళ్ళకి మన శత్రువుకి ఎవడైతే ఉన్నాడో యాక్చువల్గా మనకు శత్రువు ఉండాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఆ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకోకుండా, ఒక పరిశ్రమలను తెచ్చుకోకుండా, ఒక పెట్టుబడులను ఆహ్వానించుకోకుండా చాతగాని దద్దమ్మలుగా ఉండి మేమే తెలంగాణను నిర్మించినామని చెప్పుకునేటువంటి ఒక ఫేక్ రాజకీయ నాయకులకు సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ ఇంకా తెలంగాణను చిదిమేద్దాము, ఇంకా తెలంగాణ ఈ దేశంలో ఒక సంపద గల బంగారు గడ్డ, దీన్ని ఇంకా దోపిడీ చేద్దామనేటువంటి ఒక దుర్మార్గం. ఇది ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర ఒక సామాజిక వర్గం చేస్తున్న కుట్ర అయితే ఇక్కడ ఏదో ఒక సందర్భంలో సందు చూసుకొని ఈయన రాజ్యాధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుందామనే ఒక దుర్మార్గం చేస్తున్నటువంటి పద్ధతి ఇది బీజేపీ మొదటి నుంచి చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాదు, మొత్తం తెలంగాణ వాదులం ఇవాళ మేము అందరం ఇవాళ తెలంగాణ ఉద్యమకారులం. ఇలా పార్టీలో మనకు లేవు కావచ్చు, మీరు జర్నలిస్టు, నేను ఒక విశ్లేషకుని కావచ్చు, కానీ ప్రతి వాళ్ళ ఇప్పుడు బీజేపీలో కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నిలార దీక్షలు చేసిరు, జేఏసీలో భాగస్వాములు అయినరు. ఇవాళ కిషన్ రెడ్డి గారు అంటున్నారు మేము కూడా పోరాటం చేసినామని. పోరాటం చేస్తే ఇమీడియట్ గా మీరు ఎట్లా ఆయనను గట్టిగా లేసి 8 మంది మేము చాలా చాలా తీవ్రంగా నిరసిస్తున్నాము, మేము సేమ్ పార్టీ కావచ్చు, కానీ ఎట్లా మాట్లాడుతాం? మా రాష్ట్రం ముఖ్యం, మా జన్మభూమి ముఖ్యం, ఎట్లా మాట్లాడతారండి? నిలదీయాల్సిన అవసరం. ఇంత అవమానకరంగా పార్లమెంట్ వేదిక మాట్లాడినా కూడా మౌనంగా ఎందుకున్నారనేది తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తుంది. బీజేపీ వాళ్ళు పార్టీ మూలాలను చూసుకొని ఆగిరు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు పోడియం ముట్టడించాలండి. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే పోయి పోడియం ముట్టడించి మొత్తం పార్లమెంటును స్తంభింపజేయకపోదురు.
అప్పుడే క్షమాపణ చెప్పించకపోదురు. ఎస్, కాబట్టి 100%. తెలంగాణ గొంతులుగా ఇవాళ మన దగ్గర నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలను చేయకుండా వాళ్ళ పార్టీలను నిరోధించాలి. చేసినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించి అవసరమైతే ఆ పార్టీకి రాజీనామా మొకాన కొట్టి నా ప్రజలు ముఖ్యం, వాళ్ళ ఓట్లు వస్తే గెలిచిన నా తెలంగాణ ముఖ్యం అని బయటికి రావాలి. రైట్, అంతే ఉంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎందుకంటే ఇలా ఎక్కడో ఉన్నారు కానీ రైట్ అండ్ విజయ్ గారు ఒక నిమిషం ప్లీజ్. మొత్తానికి ఏదైతే పార్లమెంట్ వేదికగా మాట్లాడిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారనేది విజయానంద్ గారి ప్రశ్న. ప్రధానంగా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, తెలంగాణకు వ్యతిరేకంగానే మాట్లాడారు. తెలంగాణకు సంబంధించి ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడేటువంటి సందర్భాలు మనం ఎప్పుడు చూడలేదు. ఇంకా మాట్లాడతారని కూడా ఆశ పెట్టుకోవడం కూడా వేస్ట్ అని చెప్పేసి విజయానంద్ గారు చెప్తున్నటువంటి అంశం. బాలాజీ గారు, ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన గలం వ్యక్తం చేసినటువంటి అంశం మనం నిన్న స్ట్రైక్ చేసినటువంటి అంశం చూస్తున్నాం. ప్రభుత్వం మాత్రం వీరికి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా స్పందన కరువు అవుతుంది. ఎందుకోసం? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సమస్యలు ఎలా ప్రజలు వాళ్ళ యొక్క సమ్మెల ద్వారా తీసుకొస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ ప్రజాపాలనలో ఎవరైనా దరఖాస్తు ఇవ్వచ్చు, ప్రజాపాలనలో ఇది ఎవరైనా నిరసన తెలియజేసి చెప్పి మాట్లాడుతుంది కదా రేవంత్ రెడ్డి గారు. ఇలా ఆర్టీసీ కార్మికుల సమ్మె మీకు కంటికి కనపడతలేదా? అదేవిధంగా ఇలా రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి సుమారు 1200 మంది ఎంతో కోర్టుకు వెళ్ళి మా బెనిఫిట్స్ ఇప్పించండి అని చెప్పే పరిస్థితికి వచ్చినారు. సుమారు 20 మంది చనిపోయినారు వాళ్ళు బెనిఫిట్స్ రాక. మరి వారి యొక్క ఆవేదన, వారి యొక్క బాధలు రేవంత్ రెడ్డి గారి కళ్ళకి కనపడతలేవా? అదేవిధంగా ఏదైతే ఇవాళ సర్కారు ఉద్యోగుల సంబంధించి సుమారు 64 అంశాల డిమాండ్లతోటి ఇలా సమ్మె చేసే పరిస్థితికి వచ్చినారు. ఇలా పే రివిజన్ కమిటీ కాదు, అది పెండింగ్ రివిజన్ కమిటీ అని చెప్పేసి ఉద్యోగులు అంటూ ఉన్నారు. పిఆర్సీ అంటే పే రివిజన్ కమిటీ కాదు, అది పెండింగ్ రివిజన్ కమిటీ అని చెప్పి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ఎంత అన్యాయం జరుగుతుందంటే ఇలా నూక పేరుతోటి అదేవిధంగా దాంట్లో తాలు పేరుతోటి 2 కిలోలు తీసుకునే పరిస్థితికి వచ్చింది. మా ఊర్లో ఇలా సొంతంగా మా పాలెం గ్రామంలో నెకరికల్ మండలంలో జరుగుతున్న తంతు ఇది. ఇలా ఫార్మర్ ఆర్గనైజేషన్ కమిటీలను పెట్టేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అనూహ్యులకు, ఎమ్మెల్యే గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారి అనూహ్యులకు ఫార్మర్ ఆర్గనైజేషన్స్ కమిటీలను పెట్టేసి వాళ్ళకే ఇలా ఓట్ల కొనుగోలు కేంద్రాలు అప్పచెప్పి కమిషన్ దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాప అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవోలకు అన్యాయంగా ఒక్కొక్క ఏవో ఒకటి చూడగలుగుతారు, 2 కేంద్రాలు చూడగలుగుతారు. వాళ్ళకు బర్డెన్ వ్యతిరేకంగా అంటే సుమారు 8-9 కేంద్రాలు అప్పచెప్పేసి దాంట్లో నూక ఉంటుంది, తాళ్ళు ఉంటుంది. దాన్ని నీకు ఏదైతే ఉన్నదో ఆ తాళ్ళను పట్టడం కోసం యంత్రాలు ఇవ్వాలి వాళ్ళు, కానీ వాటి యంత్రాలు ఇవ్వట్లేరు. 8 కేంద్రాలకు 1 కేంద్రాన్ని ఇచ్చేసి నూక పట్టండి, తాళ్ళు పట్టని చెప్పేసి ఇలా ఏవోలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఏవోల్ని ఏం చేస్తున్నారో కావాల్సుకొని బడ్డని పెట్టి వాళ్ళని సస్పెండ్ చేసి షోకాజ్ నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా టీ న్యూస్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఇలా ఒక విద్యుత్ ఆర్టిజన్లు అనేక రకాల సమ్మె చేసి వీళ్ళ ముందు మాట్లాడినా సమ్మె చేసి పడుచుకునే పరిస్థితి వాళ్ళు నిర్మించుకునే పరిస్థితికి వచ్చినది. ఇలా విద్యుత్ కార్మికుల బాధ అరణ్య రోదనగా మిగిలింది, ఆర్టీసీ కార్మికుల రోదన అరణ్య రోదనగా మారింది, ఉద్యోగుల సమస్యలు అరణ్య రోదనగా మారినవి, ఇవాళ రైతుల సమస్యలు అరణ్యరోదనగా మారినవి. కానీ వీరు రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ వారి యొక్క మిత్రుడి యొక్క రాజ్యసభగా తను పంతం నెగ్గించుకొని హనుమంతరావు గారికి మొండి చేయి చూపి, జీవన్ రెడ్డి గారికి మొండి చేయి చూపి అసలు కాంగ్రెస్ వాళ్ళను నేలకేసి కొట్టి బండకేసి కొట్టి. ఇంకొకటి ఫైనల్ గా చెప్పండి, ఈ రోజు ఏదైతే సోమవారం జైత్యాలో జరగబోయే జైత్రయాత్రకు సంబంధించి బీఆర్ఎస్ క్యాడర్ అక్కడ పోతుంది, ఏర్పాట్లు పరిశీలిస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇతరులు కూడా వెళ్తున్నటువంటి సందర్భం, దాని గురించి ఏమంటారు మీరు? జగిత్యాల జైత్రయాత్రకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్రకు రేపు ప్రారంభం ఏదైతే జైత్రయాత్ర సభని ప్రజా ఆశీర్వాద సభ ఏదైతే జరుగుతుందో కేసీఆర్ గారు అనేక అంశాలని, దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ అంశాలని కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక రాజకీయ అంశాలకు వేదికగా ఆ రోజు పోరాటంలో జగిత్యాల జైత్రయాత్ర ఎంతైతే ఒక చరిత్రలో నిలిచిపోయే రోజుందో డెఫినెట్గా రేపటి రోజు కూడా రేపు జరగబోయే 20వ తారీఖు జరగబోయే సభ, జీవన్ రెడ్డి గారి చేరిక, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక ప్రజా ఆశీర్వాద సభ జరుగుతూ ఉందో బీఆర్ఎస్ పార్టీ యొక్క గుబాలింపుకు, బీఆర్ఎస్ పార్టీ యొక్క విజయానికి మరొకసారి తొలిమెట్టుగా భావిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు పార్టీ ఊరిపెట్టి కేటీఆర్ గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు వెళ్ళి ఆ యొక్క సభ ఏర్పాట్లని పరిశీలిస్తారు. ఆల్రెడీ ఏదైతే కరీంనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు అన్ని అసెంబ్లీలకు ఆల్రెడీ ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది మా పార్టీ ఊరిపెట్టి కేటీఆర్ గారు. అదేవిధంగా సభ సంబంధించిన ఏర్పాటుతో పాటు ఇవాళ కాళేశ్వరం సంబంధించి సందర్శన కోసం ఇవాళ కరీంనగర్ మరియు వరంగల్ సంబంధించిన లీడర్లు కూడా వెళ్తా ఉన్నారు. కాళేశ్వరం పైన కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం అబద్ధం అని తేలబోతుంది రేపు. ఎందుకంటే డెఫినెట్గా 9 మంది కమిటీ చేయడం అంటేనే కాళేశ్వరం విజయం సాధించినట్టు. కానీ కొన్ని రోజులు మాత్రమే, అంటే అబద్ధాలు కొన్ని రోజులు చెప్పగలుగుతాము, అవి నిజాలు కావని తేలిపోయింది. కాబట్టి ఇలా అబద్ధాలు ఎన్ని రోజులు ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? 9 మందితో కమిటీ చేసేట్లయితే కాళేశ్వరం పొందించాలనుకున్నావు, అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్లయితే ఓపెన్ చేసినావో భవిష్యత్తులో కేసీఆర్ కిట్ను ఓపెన్ చేయాల్సిందే,
భవిష్యత్తులో నువ్వు దళిత బంధును ఓపెన్ చేయాల్సిందే, Right. భవిష్యత్తులో బీసీ బంధును ఓపెన్ చేయాల్సిందే, భవిష్యత్తులో రైతు బంధు కూడా ఏదైతే ఒప్పుకున్నో అది కూడా ఇవ్వాల్సిందే. లేకపోతే గులాబీ దండు నిన్ను వదిలిపెట్టదు రేవంత్ రెడ్డి. గులాబీ సైన్యం ఏదైతే కేటీఆర్ గారి నాయకత్వంలో జరుగుతా ఉందో డెఫినెట్ గా నేను వదిలిపెట్టడం తెలియజేస్తా ఉన్నాం. Right. విద్యుత్ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, సకల Right. జనులు, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే నేను రాజకీయ సమాధిని తెలంగాణలో కడతాను రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నా. రైట్ అండి, థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా ఏదైతే సోమవారం జరగబోయే జైత్యయాత్రకు సంబంధించి బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం సిద్ధమవుతుంది. అన్ని ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నటువంటి అంశం. ఈరోజు కూడా బీఆర్ఎస్ క్యాడర్ అక్కడికి వెళ్తున్నటువంటి అంశం సంబంధించి కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.